వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్వీట్ కార్న్ రెసిపీని చూపించబోతున్నానండి. చాట్ని మనం బజార్లలో తీసుకొని తినేదానికంటే ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను చూపించే విధానంగా చేసుకోండి. స్వీట్ కార్న్ చాట్ని ఇలా స్వీట్ కార్న్ని ముందే ఉడకబెట్టుకొని తీసుకొని ఆ గింజలనంతా ఇలా ఒలుచుకోవాలండి. ఇలా చూపిస్తున్న విధంగా ఒలుచుకుంటే చాలా బాగా వచ్చేస్తాయండి. ముందే ఉడికించుకున్నాం కాబట్టి అలా ఒలుచుకున్న తర్వాత మనము ఈ స్వీట్ కార్న్ చాలా హెల్తీ ఫుడ్ అండి. ఎందుకంటే ఇప్పుడు సీజన్లో బాగా వస్తాయి కాబట్టి మనము దీనిలోని ఎన్ని విధాలుగానో చేసుకోవచ్చండి. పకోడీగా చేసుకోవచ్చు, సబ్జీగా చేసుకోవచ్చు. ఇలా చాట్ సాయంకాలం పూట్ల పిల్లలు స్కూల్ నుంచి రాగానే త్వరగా చేసి పెట్టచ్చండి. ఇలాంటివన్నీ మనం సీజన్ని బట్టి ఇలా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటాయండి. ఇలా అన్నీ ఒలుచుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలా, లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చండి. బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని మనం ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ని ఇలా వేయించుకోవాలండి. ఒక 5 నిమిషాలు అలా వేయించుకుంటే మనకు ఆ ఫ్లేవర్ బాగా ఉంటుందండి. వేయించుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మీకు ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోండి. ఎక్కువగా ఏం అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో చాట్ మసాలా కూడా పడుతుంది కాబట్టి. ఇప్పుడు కొంచెం కారం వేసుకోండి. కొంచెం వేసుకోండి కారము. నేను మిరియాల పొడి యూజ్ చేస్తున్నానండి. స్వీట్ కార్న్కు మిరియాల పొడి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక చిటికెడు అంతా. ఇప్పుడు చాట్ మసాలా అండి. ఇప్పుడు చాట్ మసాలా వేస్తున్నాను. స్వీట్ కార్న్కి ఇలా చాట్ మసాలా వేసుకుంటే బయట తినే టేస్టే వస్తుందండి మనకి ఇంట్లో. ఇలా ఉప్పు, కారము, చాట్ మసాలా వేసి కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. అందుకు మిరియాల పొడి వేస్తున్నాను కాబట్టి మీరు కారం చూసి వేసుకోండి. ఎందుకంటే మిరియాల పొడే కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి స్వీట్ కార్న్కు చాలా బాగుంటుందండి. ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత ఈ చాట్ మసాలా అంతా దీనికి పట్టినంత తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మకాయ రసం ఉంటుంది కదండి, ఆ నిమ్మకాయ రసాన్ని దీని మీద వేసుకొని టేస్ట్ చేయడమేనండి. చాలా 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 సూపర్గా ఉంటుంది. టేస్ట్ చేయండి. మీకు ఎంత కావాలో అంత నిమ్మరసం వేసుకోండి.